జై శ్రీమన్నారాయణ. చెప్పండి. లే ఒకసారి ఓ ప్రశ్నే, 2 ప్రశ్నలు రాకూడదు. ఇప్పుడు మీరు అడిగింది 20 సంవత్సరాలకి పూర్వం మాట్లాడినటువంటి మాటల్లోంచి దాన్ని తీశారు. అంటే 20 ఏళ్ళు ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరికీ కూడా కళ్ళు లేవు, నెంబర్ 1. దానికి పూర్వము పరము కూడా ఏదో కొంత ఉండి ఉంటుంది, దాన్ని వాళ్ళు చూశారా లేదా అనేది వాడు ప్రశ్న వేసుకోవాలి. అందుకే మీకు కింద భాగవతం ఎగ్జాంపుల్ చెప్పా. మేము ఆ వేళ మాట్లాడింది ఆ దేవతలు స్వర్గంలోంచి దిగి రాలా, మనుష్యుల్లో ఉండే వ్యక్తులకి దైవత్వాన్ని మన వాళ్ళు కలిగించి వాళ్ళని ఆరాధన చేస్తున్నారు, గ్రామ సీమల్లో ఉండేటటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా. అంటే రామానుజుల వారి మార్గంలో ఆదివాసీలు కనుక వాళ్ళని దూరంగా పెట్టాలి, హరిజనులు కనుక వాళ్ళని దూరంగా పెట్టాలి అనే పద్ధతి లేదు. వాళ్ళు ఆదివాసీలైనప్పటికీ కూడా జ్ఞానంలో ఉత్తములైతే వాళ్ళని ఆరాధన చేయాలి. మనం ఈ గ్రామ దేవతలుగా చూసేటటువంటి మహిళల్లో చాలామంది గ్రామాల్లో జీవించినటువంటి చాలా వరకు నిరక్షరాస్యులు, కానీ మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు. వాళ్ళ జ్ఞానానికి వాళ్ళకి ఆరాధ్య స్థానాన్ని కలిగించాయి ఆయా కాలాల్లో ఉండేటటువంటి అప్పుడప్పుడు గ్రామీణ పరిస్థితులు. వాళ్ళు గ్రామ దేవతలుగా ఉన్నారు. వాళ్ళు స్వర్గాల్లోంచి వచ్చి దేవతలు కాలా, మనుష్యుల్లోంచే వాళ్ళకుండే గుణాల వల్ల వాళ్ళు దేవతలు అయ్యారు. అలాంటి వాళ్ళని మనం మధ్యలో పెట్టుకుని అసాంఘికమైన కార్యక్రమాల్ని ప్రోత్సహించొద్దు. ఇది తప్ప? అసాంఘికమైనటువంటి కార్యక్రమాల్ని మనం అలాంటి వాళ్ళని పెట్టుకుని ప్రోత్సహించడం మంచిదా? ఇది మేము అడిగింది అప్పుడు ఆ దాంట్లో ప్రశ్న. అదే నువ్వు విషయం తెలుసుకోకుండా దాన్ని అందులో ఒక మాట పట్టుకుని దాన్ని ఈవేళ నువ్వు పైకి తేవాల్సిన నెసెసిటీ ఏమొచ్చింది అంటే, ఈ మధ్యన అక్కడేదో హైదరాబాద్లో కార్యక్రమం జరిగింది, దేశం అంతా దాని గురించి మాట్లాడుకుంటోంది, ప్రపంచం అంతా దాని గురించి మాట్లాడుకుంటోంది. మరి బహుశా అది వాళ్ళకి సహించడానికి వీలు కాకపోయిందో ఏమిటో మరి మనకి తెలియదు. ఒక చిన్న విషయం, అదే వీడియోలో సమ్మక్క సారక్క సంబంధించి వ్యాపారం లావాదేవీలు జరుగుతున్నాయని మాట్లాడారు. ఇదే సమతామూర్తి విగ్రహానికి టికెట్ పెట్టారని ఒక వాదన కూడా నడుస్తుంది కదా. దట్స్ ఓకే. ఇప్పుడు దర్శనానికి టికెట్ పెట్టలే అక్కడ, అది ఒక పెద్ద ప్రాంగణం, దాంట్లో ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. దాని నిర్వహణకి ఏదో కొంత అనేటువంటి రుసుము పెట్టకపోతే వచ్చే జనాల్ని కంట్రోల్ చేయడం కూడా కష్టం. అది ఎక్కడైనా అవసరమేది, అక్కడ కూడా కొంత పెట్టారు. మామూలుగా ఇలాంటి ప్రాంగణానికి బహుశా టికెట్లు వేలల్లో ఉంటాయి, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలి అనే దానికి 150 రూపాయలు అనేది ఒక టికెట్ ఎంట్రీ ఫీ. అది అంటే అందులో ప్రవేశ రుసుము కింద పెట్టారు. దాని యొక్క మెయింటెనెన్స్ కోసం పెట్టింది. పూజల కోసం అక్కడ టికెట్స్ లేవు, ప్రసాదాలు అనేటటువంటిది అక్కడ అందరికీ ఉచితంగానే ఇస్తున్నారు. మరి అవేమైనా చూసారా ఆ మాట్లాడేవాళ్ళు లేదా అని మనకు తెలీదు. దాన్ని చూసి మాట్లాడితే చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.